హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఢిల్లీ ఎన్నికలు ఫలితాలైతే వచ్చాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ గడ్డపై జెండా ఎగరేసింది. ఆప్ ఓడిపోవడానికి కారణాలు, బీజేపీ గెలవడానికి కారణాలు, చంద్రబాబు చేసిన ప్రచారం, గెలుపుకు ఏమాత్రం కృషి చేసింది, ఈ విషయాలని ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే ఢిల్లీ ఎన్నికలైతే ఫిబ్రవరిలో జరిగిన కొన్ని రోజులకి రిజల్ట్స్ అయితే కౌంటింగ్ అయితే జరిగింది. నిన్న రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దాంట్లో ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉంటే 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే 22 స్థానాలు అయితే ఆప్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 0కి పరిమితం అవడం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కేజ్రీవాల్కి ఓటమికి గల కారణం, అలాగే బీజేపీ 27 ఏళ్ల తర్వాత అక్కడ జెండా ఎగరేయడానికి కారణాలు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం ఆప్ ఓటమికి కారణాలు చూసుకుంటే, ఎవరైతే ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉన్నారో అతను అవినీతి లేని దేశాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని స్వచ్ఛందంగా ఇంతకు ముందు పార్టీ పెట్టకముందే ఉద్యమాలు అయితే చేసి అన్నా హజారే గారితో కలిసి ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఉద్యమాలు అయితే చేశారు. ఆ ఉద్యమాల్లో బలంగా ప్రజల్లోకి వెళ్ళడం, దాని తర్వాత అన్నా హజారే కాడికి వెళ్ళి కేజ్రీవాల్ గారు నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను, ఇంకా పార్టీ మన చేతిలో ఉంటే, అధికారం మన చేతిలో ఉంటే గట్టిగా పోరాడగలుగుతాం అనే ఉద్దేశంతో అన్నా హజారే వద్దకు వెళ్ళి ఈ మాట చెప్తే అన్నా హజారే గారు లేదు, పార్టీ పెడితే మనం ఆ అవినీతిలో మనం కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది, అధికారం మన చేతిలో ఉంటే తప్పటడుగులేస్తాం, మనం స్వచ్ఛందంగానే పోరాటం చేస్తాం అంటే కేజ్రీవాల్ గారు ఆ సమయంలో అన్నా హజారే గారి మాట తీసుకోకుండా ఆప్ అనే పార్టీ నైతే స్థాపించిన తర్వాత ప్రజలైతే ఆప్ని ఆదరించారు. అన్నా హజారే గారు అప్పుడే చెప్పారు, అవినీతిలో నువ్వు కూడా కూరుకుపోతావు, వద్దు పార్టీ అని. ఆయన కేజ్రీవాల్ వినకుండా పార్టీ పెట్టడం, 2015 ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న తర్వాత నేను సామాన్యుల కోసం అధికారంలోకి వచ్చానని పరిపాలన అందించడం, కారుని వినియోగించకుండా మెట్రో బస్సుల ద్వారా ప్రయాణించడం అసెంబ్లీకి కానీ, ఇలా కొన్ని ప్రయత్నాలు అయితే కేజ్రీవాల్ గారు చేశారు. దాని తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ప్రయత్నించిన మళ్ళీ ఆపే అధికారాన్ని అయితే కైవసం చేసుకుంది. ఇప్పుడు ప్రధానంగా మనం ఆప్ ఓటమికి కారణాలు చూసుకుంటే, ఏదైతే అవినీతిని అంతం చేస్తానో, అవినీతి లేని దేశాన్ని సృష్టిస్తాను అనే కేజ్రీవాల్ పాలిటిక్స్లోకి వచ్చారు. అవినీతి కేసులోనే కేజ్రీవాల్ ఇరుక్కోవడం మొదటి అంశం. రెండో అంశం చూసుకుంటే ఒక ప్యాలెస్ని నిర్మించుకోవడం, 33 కోట్ల విలువతో దానికి మోడిఫికేషన్ చేయడానికి 33 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ని నిర్మించడం రెండో కారణంగా. అలాగే అయితే 33 కోట్లు పెద్ద విలువ కాదు, కానీ ఇది ఎందుకు ఇంత చర్చనీయాంశమైందంటే, నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పుకునే, మిడిల్ క్లాస్ వాడిని నేనని చెప్పుకునే కేజ్రీవాల్ గారు 33 కోట్లు ప్యాలెస్లో ఉన్నారని బీజేపీ బలంగా విమర్శించింది. అదేవిధంగా ప్రజల్లోకి అది చొచ్చుకుపోయింది. మూడో కారణం మనం చూసుకుంటే ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీలో శ్వాస కూడా పీల్చుకోలేనంత కఠినమైన పరిస్థితుల్లోకి ఢిల్లీ వెళ్ళిపోయింది. కేవలం ఒక పాఠశాలలకు కూడా సెలవులిచ్చి ఇంట్లో ఉండే పరిస్థితికి అయితే ఢిల్లీని తీసుకొని వెళ్ళారు అని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ 10 ఏళ్లలో. నాలుగో కారణం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో కేజ్రీవాల్ గారు, కేంద్రం సహకారం లేకపోవడంతో ఆ హామీలను అయితే భర్తీ చేయలేకపోయారు. ఇది నాలుగో కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ అవినీతి కేసులో ఎవరైతే ఏకంగా ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ గారు, డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కేజ్రీవాల్ గారు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను, మళ్ళీ ప్రజలు నన్ను అంగీకరిస్తేనే సీఎంగా అవుతాను అని అయితే అప్పట్లో రాజీనామా చేసి మినిస్టర్ గారికి అయితే సీఎం పోస్ట్ను అయితే ఇవ్వడం జరిగింది. ఇవి అయితే ఆ ఓటమికి కారణాలు. ఇప్పుడు మనం బీజేపీ గెలుపుకి కారణాలు మాట్లాడుకుందాం. బీజేపీకి గెలుపు కారణాలు ఏంటంటే, 27 సంవత్సరాల తర్వాత గ్యారంటీకి జెండా పాతేయాలి ఢిల్లీ గడ్డపై అనే ఉద్దేశంతో ఢిల్లీలో బీజేపీ పనిచేసింది. అదేవిధంగా మోడీ గారు క్యాంపెయిన్ చేశారు. ఫస్ట్ కారణం మనం చూసుకుంటే, ఎప్పుడు ఏ రాష్ట్రంలో కానీ బీజేపీ మేనిఫెస్టో అయితే
అంత బలంగా తీసుకొని వెళ్ళదు. కానీ ఢిల్లీ విషయంలోకి వస్తే 3 విడతలుగా మేనిఫెస్టోని అయితే వదిలింది. అదేవిధంగా రెండో కారణం మనం చూసుకుంటే, ఏదైతే గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హామీల్ని అలాగే అమలు చేసి అదే విధంగా తీసుకొని వెళ్తారని అయితే హామీ ఇచ్చింది. మూడో కారణం మనం చూసుకుంటే కేజ్రీవాల్ పైన ఉన్న అవినీతి కేసుల్ని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళగలిగింది. నాలుగో కారణం మనం చూసుకుంటే, ఏదైతే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్తో బాధపడుతుందో ఆ ఎయిర్ పొల్యూషన్ని తగ్గించి ఈ పొల్యూషన్ అంతా అంతం చేస్తాం అనే హామీ అయితే ఇచ్చింది. ఐదో కారణం, ఏదైతే ఢిల్లీలో తెలుగు ఓటర్స్ ఉన్నారో ఈ తెలుగు ఓటర్స్ కోసం చంద్రబాబు గారిని అయితే రంగంలోకి దించారు. అయితే ఈ చంద్రబాబు గారు దిగిన 5 స్థానాల్లో మనం చూసుకుంటే 5 స్థానాల్లో బీజేపీ అయితే గట్టి మెజారిటీతో గెలవడం జరిగింది. ఆ 5 స్థానాల్లో మనం చూసుకుంటే మనకు పక్కన కనిపిస్తున్నాయి కదా, ఈ 5 స్థానాలు, అన్ని స్థానాల్లో 60,000కు పైగా ఓటింగ్ పడింది, మెజారిటీ వచ్చింది, 5 స్థానాలు గెలిచాయి. ఢిల్లీ ఎన్నికల్లో బాబు హవా ఉందంటే ఉందనే చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఈ ఫిగర్స్ చూసుకుంటే ఎక్కడైతే 5 స్థానాల్లో పోటీ చేసిందో 5 స్థానాల్లో ప్రచారం చేసిందో టీడీపీ, ఆ 5 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం, అదేవిధంగా బంపర్ మెజారిటీతో కైవసం చేసుకోవడం మనం చూసుకుంటున్నాం. ఢిల్లీలో ఉన్న 70 స్థానాల్లో 5 స్థానాలు బీజేపీ తెలుగుదేశం పార్టీ అయిన అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఇక్కడ మీదే బాధ్యత, గెలిపించే బాధ్యత అని చేతిలో పెడితే 5 స్థానాల్ని నికరంగా గెలిపించి బీజేపీకి అంకితం చేశారు చంద్రబాబు గారు. మనం చూసుకోవచ్చు ప్రచారం ఏ విధంగా జరిగింది ఢిల్లీలో. ఢిల్లీ గడ్డపై చంద్రబాబు గారు నిలబడి కేజ్రీవాల్ని నిలదీశారు. నీకు అంత విలాసమైన ప్యాలెస్ అవసరమా, నిన్ను గద్దె దించి బీజేపీ జెండా ఎగరేస్తాం అని అయితే ఎన్నికల ప్రచారంలో అక్కడ గట్టిగా ప్రసంగాలు అయితే. కేజ్రీవాల్ చూస్తే శేషమహల్ కట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శేషమహల్లో గృహ ప్రవేశం కంటే ముందు ఇంటికి పోవడానికి మీరందరూ కూడా చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి. అదేవిధంగా రెండోది చూసుకుంటే, ఎవరైతే ఎంపీలు ఉన్నారో, టీడీపీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వీళ్ళు కూడా స్వయంగా కొన్ని ఏదైతే బీజేపీ టీడీపీకి ఇచ్చిందో ప్రదేశాలని, ఇక్కడ మీ గెలుపుకి మీరు కృషి చేయాలని ఆ ప్రదేశాల్లో గట్టిగా ఎన్నికల ప్రచారం చేసి ఈరోజైతే బాబు గారు మోడీ గారికి గిఫ్ట్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా నిన్న విజయోస్తు సభలో పిఎం మోడీ గారు కూడా ప్రస్తావించారు చంద్రబాబు గారి గురించి. ఆ వీడియో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. ఆంధ్రప్రదేశ్ में चंद्रबाबू नायडू गारू ने अपना ट्रैक रिकॉर्ड साबित किया है कि एनडीए यानी विकास की गारंटी, एनडीए यानी सुशासन की गारंटी. ఈ అయితే బీజేపీ గెలుపుకి అలాగే ఆ ఓటమికి కారణాలు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. బీజేపీ గెలవడానికి కారణం ఏంటి, అలాగే ఓడిపోవడానికి కారణం ఏంటి అనే అంశం పైన.